హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. దేవరా ట్రైలర్ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదంటే ట్రైలర్ లేదని కాదు భయ్య, ట్రైలర్ ఉంది కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఏమీ లేవు. ఎస్, అసలు దీని కథ ఏందో మనకు తెలుసుకునేద్దాం. సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అనమాట ఈ టాపిక్ అయితే. బికాస్ ఎందుకు వైరల్ అవుతుంది అంటే మూవీ టీం ఏదైతే ఉందో దేవరా టీం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది భయ ట్రైలర్ పైన అయితే. సో ఆల్రెడీ ఇచ్చేసింది అనమాట. సో మూవీ టీం చెప్పబోతుంది ఏంటంటే ట్రైలర్ పైన ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ గానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటే హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకండి. జస్ట్ బిలో యావరేజ్ కట్ మాత్రమే ట్రైలర్ మాత్రం ఇందులో అంటున్నారు. అసలు ఇది మాత్రం షాక్ అనమాట. బికాజ్ ఎందుకంటే అసలు ఇంత పెద్ద మాస్ సినిమా, అంత పెద్ద మాస్ సినిమాకి వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ రియాలిటీ ఏంటంటే ఇదే కరెక్ట్. సో ట్రైలర్ కట్ మాత్రం అస్సలు బిభత్సంగా అర్రే పొడి చేస్తారా వేస్తారా, అసలు దంచి కొడితే నరికితే 10 తలకాయలు ఎగిరిపోతాయి, కొడితే 10 మంది ఎగిరిపోతారు. ఈ రేంజ్ లో అస్సలు ఎక్స్పెక్టేషన్ చేసుకోకండి. జస్ట్ ఒక నార్మల్ ట్రైలర్ లాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి అబ్బాయి అని అలా మొహం మీద కొట్టినట్లు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కి చెప్పేశారనమాట. సో ఇది బెస్ట్ భయ్ అని అడిగితే, ఎందుకంటే ఇప్పటికే విపరీతమైన హైప్ అయింది సినిమాకి. అసలు గ్లిప్స్ నుంచి వేరే లెవెల్ హైప్ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు సాంగ్స్ ఒక్కదాన్ని మించి ఒకటి హిట్ రికార్డులు దంచు కొట్టుకొని వెళ్ళిపోతుంది. సో హైప్ అనేది స్కై లెవెల్లో ఉంది. సో మొత్తానికి ఇలాంటప్పుడు ట్రైలర్ పైన ఇంకా బీభత్సమైన హైప్ ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన పడకుండా సో ఇప్పటికిప్పుడే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఆడియన్స్ మైండ్ సెట్ ని అలా తయారు చేయడం ఇట్ ఈస్ కరెక్ట్ అనమాట. బికాజ్ ఎందుకంటే అప్పుడు అరే ఏంట్రా ట్రైలర్ ఉంది ఇలా ఉంది అనుకోవడం కంటే అబ్బా బిలో ఎవరేజ్ కానీ బాగానే ఉందిరా అనుకోవడం చాలా బెస్ట్ కదా. ట్రైలర్ మాత్రం చాలా సింపుల్ గా అలా వెళ్తూ ఒక 2 హై మూమెంట్స్ అండ్ దాని తర్వాత విజువల్ స్పెక్టాకుల్స్ ఇలా వెళ్తూ అలా ఎండింగ్ లో ఒక డైలాగ్ తో అండ్ ఒక మాస్ సీక్వెన్స్ తో ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంతే ట్రైలర్. ఇంకా ఎక్కడ కూడా ఒక మాస్ ఊర్ర మాస్ లా ఎక్కడా కూడా ఉండదు అని చెప్తున్నారు. బట్ ట్రైలర్ వచ్చేదాకా చూడాలి. మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ హెవీగా పెట్టుకుంటారని ఇలా చెప్తూ ఉన్నారా కన్విన్స్ చేయడానికి, లేకపోతే వచ్చినప్పుడు మరి ఇంత తక్కువ ఉంది ట్రైలర్ అని బాధపడకుండా ఉన్న దాంట్లోనే హై రేంజ్ లో ఉందిరా అనిపించే విధంగా వాళ్ళు మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మళ్ళా. సో చూద్దాం. ఎలా ఉన్న ట్రైలర్ మాత్రం కుమ్మేయడం గ్యారంటీ. సో మొత్తానికి మీకు ఎలా అనిపిస్తుంది గైస్ ఈ ట్రైలర్ కట్ పై? తప్పకుండా మీ ఒపీనియన్ అయితే మన కామెంట్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.